శ్రీకాకుళంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున వరదల నీరు చేరింది. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ వరకు రోడ్డంతా మునిగిందే. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీటెయిల్స్ నాయుడు అందిస్తారు. ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం కూడా చూడొచ్చు పెద్ద లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం అయితే మొత్తం కూడా తడిసి ముద్దయిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఏదైతే వర్షపు నీటితోనే రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మనం కానీ చూస్తున్నట్లయితే ప్రధానమైనటువంటి రహదారి ఇది. డే అండ్ నైట్ నుంచి ఏదైతే ఇలిసిపురం మీదుగా మనకి ఈ మొత్తం నర్సన్నపేట వరకు వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. ఈ రహదారి అంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే చూడొచ్చు వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే ఈ మొత్తం రహదారి అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది ఏంటి బాబు, ఏంటి పరిస్థితి? చాలా వర్షాలతో జనాలు బయట రాలని పరిస్థితి. సో వెహికల్స్ చూస్తున్నారు కదా మీరు అందరూ. సో ఎంత కష్టం మీద వాళ్ళ డ్యూటీలకు వెళ్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం ఇది సూచించి ఒక 2-3 రోజులు సెలవైనా కావాలని కోరుకుంటున్నాం ప్రతి ఎంప్లాయీస్కి. రోడ్డుకి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజు పొద్దున్న మేము ఆఫీస్కి వెళ్ళకపోతే మాకు ఎలా జీవనోపాధి అవుద్ది. ఇవన్నీ ఆశ్రయించి మాకంటూ ఒక 2-3 రోజులు సెలవులు కావాలని కోరుతున్నాం. ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే మొత్తం రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి, ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా రోడ్డుపైకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మనకి ఏదైతే ప్రధానంగా ఈ రహదారి మీదకి వస్తే చాలు మొత్తం కూడా నీరైతే నిలబడిపోతున్నటువంటి పరిస్థితి. వర్షపు నీరుతో ఈ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతిసారి కూడా ఇదే ప్రశ్నంగా మారుతూ ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏదైతే శ్రీకాకుళంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇబ్బందులు అయితే ప్రతిసారి ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. బాబాయ్ ఒక్క నిమిషం ఆగు బాబాయ్, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ ఇబ్బంది ఏంటి, ఎలా ఉంది, ఏంటి రోడ్స్ ఏంటి అడుగుతున్నావు? ఎలాగే నీరు వస్తుంది, ఆగిపోయి బళ్ళు. మేము ఇలా వస్తుంటే బొక్కల మంది కాదు రామలక్ష్మణ కాంచి నీరే, అందుకే ఇలా వస్తున్నాం. రోడ్లు బాగు చేయాలంటావా, ట్రైన్ బాగు చేయాలి, ఏంటి ఏదో రోడ్లు బాగు చేస్తారని నేను. ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే ప్రధానంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆటో డ్రైవర్ ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తున్నాయి రోడ్స్, ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందండి. చాలా దారుణంగా వాటర్ ఎక్కడికక్కడే నిలిచిపోయి ఆటో వాళ్ళ పరిస్థితి బాగలేదు. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు ఎవరు కూడా రోడ్స్ పైకి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలు ఇటు ఏదైతే వెళ్ళేటటువంటి రహదారి మొత్తం ఇలిసిపురం కానీ రైతుపేట జంక్షన్ కానీ డే నైట్ నుంచి మొత్తం మనకి రామలక్ష్మణ వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. ప్రతిసారి కూడా చినుకు పడితే వణుకాల్సినటువంటి దుస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా వాహనదారులు అయితే బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితులు. శ్రీకాకుళంలో ఇరుకు రహదారులు ఉండడం, దాంతోపాటు డ్రైనేజీ లేకపోవడంతోనే ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ అన్ని ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఎప్పటికైనా పాలకులు అధికారులు మేల్కొని ఈ ఏదైతే సమస్యకి ఒక ఫుల్ స్టాప్ అని పెట్టాలని అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.